ఇరాన్ సైన్యానికి సంబంధించి కీలకమైన పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ కమాండర్ అయినటువంటి సులేమానీని అమెరికా చంపేసింది డ్రోన్తో, ఇజ్రాయెల్ ఇచ్చిన సమాచారంతో. అది కూడా ఇరాక్లో ఉండగా. ఇరాకు ఇరాను వద్ద శత్రువులు, కానీ ఇరాక్లో తీవ్రవాద సంస్థను పెట్టించి అక్కడ ఆధిపత్యం చెలాయిస్తోంది ఇరాన్ త్రూ సాల్మని. అందుకే ఆయన లేపేసింది అమెరికా ఇజ్రాయెల్ సహకారంతో. అప్పుడు ఏమన్నారు, మా ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకుంటోంది అన్నది ఇరాన్. రైట్, నైతికత. కానీ పక్క దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకుందని ఒప్పుకోదు. సరే, తాజాగా ఇజ్రాయెల్లోకి వెళ్ళి చొరబడింది హమాస్ తీవ్రవాదులు, చంపింది హమాస్ తీవ్రవాదులు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. దాంట్లో భాగంగా హమాస్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ని లేపేసింది. దీన్ని తప్పుపడుతుంది ఇరాన్. అంటే తన దేశానికేమో తన చేతిలోనే ఉండాలి సెక్యూరిటీ, సార్వభౌమాధికారం ఉండాలి, ఎక్కడా కూడా వదిలిపెట్టదు. అదే వేరే దేశపు వ్యవహారాలు మాత్రం ఇది జోక్యం చేసుకుంటుంది, వాళ్ళు ఎట్లా ఉండాలో చెప్తుంటుంది. నైతికత ఎక్కడ ఇచ్చేసింది వీళ్ళకి?